ఇష్టంగా చేయాలంటే, ఇష్టంగా తినాలంటే ఎలా చూస్తేనే కొంతమంది తినబుద్ధి కాదు. కాబట్టి ఇలా చిన్నగా జరిగి ఫ్రై చేసుకుంటే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ లేని సరే మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది. పావు కేజీ టమాటా, పావు కేజీ గోరుచిక్కుడుకాయ చిన్నగా తరిగింది, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 4 కొత్తిమీర, కరివేపాకు చిన్నగా తరిగి తర్వాత పోపులోకి వేసేయండి. ఒక ఇలాయచి, పెప్పర్, శన, ఆవాలు, జీలకర్ర, లవంగాలు జస్ట్ పోపులోకి మంచిగా టేస్ట్ వస్తుంది. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్. దీంతో పాటు మనం ఎలా గోరుచిక్కుడుకాయ ఫ్రై, టమాటో ఆయిల్తో ఫ్రై చేస్తాం. పోపు ఇలా పోపు వేసుకున్నాం. ఈ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. ఈ ఉల్లిగడ్డలు మంచి ఫ్రై అయిన తర్వాత మన దగ్గర కారం, పసుపు, ఇవన్నీ పాటు నేను అల్లం పేస్ట్ ఇది వేసేస్తాను. వేసి మళ్ళీ ఫ్రై ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయని దీనిలో వేసుకుంటాం. ఇలా మొత్తం గోరుచిక్కుడుకాయ వేసుకుంటాం. ఇది ఆయిల్లో ఫ్రై చేయాలి. 5 minutes కానీ 10 నిమిషాలు 5 నిమిషాలు ఆయిల్లోనే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఇప్పుడే స్మెల్ అనేది తెలిసిపోతుంది. ఈ కూర ఎలా టేస్ట్ మంచి. ఈ టమాటాలు మొత్తం చిన్నగా అయిపోయి వేడికి అంత దీనిలో కలిసిపోతే అప్పుడు వీటిలో గోరుచిక్కుడుకాయకి మొత్తం అంతా టమాటా ఇదంతా పట్టుకుంటే మనకి ఫ్రై రెడీ. ఒక 5 minutes పడుతుంది. 5 minutes వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. కింద అడుగు అంటలేదు. ఆ కూర అనేది ఏ కూర అయినా సరే చేయడం ఒక ఎత్తు అయితే దానికి ముందు ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో అది చేసుకోవడం అదే సమస్య. ఎవరికైనా సరే ఇంట్లో అమ్మ కానీ నాన్న కానీ ఎవరు చేసుకుంటారు ఆ మెయిన్ ప్రిపరేషన్ అనే పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ అక్కడ వస్తే మనం ఎందుకు చేస్తాం. పిల్లలు ఫ్యామిలీలో పిల్లలు అందరూ వాళ్ళతో పాటు మనం చేయడానికి వాళ్ళ మధ్యలో వచ్చి పోతాం. చూడండి ఇలా టేస్ట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. 5 minutes